అది కోసం పైన ట్రైనా గుట్టలలో ట్రైన్ వేసింది ఇంటర్లింక్ ఇదే ఉన్నట్టుంది. చెప్పారుగా మా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దోసపోవడానికి సముద్ర మార్గం ఒక్కటే. సో వాళ్ళు అంతా సముద్రం ఇటు సైడే. వేరే ఆల్టర్నేట్ కోసం ఇదే. మీకు గుర్తుందో లేదో మన చిన్నప్పుడు పుస్తకాలలో ఏమని ఇచ్చామంటే భారతదేశాన్ని వాస్కోడి గామ కనిపెట్టాడు అన్నారు. అవునా? అవును. కాకపోతే అది ఫ్యాక్ట్ కాదు. మన దగ్గర నుంచి ఒక ఆయన ఈ యూరోప్ కంట్రీస్ అన్నిటికీ ఇవి మన ఐటమ్స్ స్పైసెస్ ఆయన ఈయనని తీసుకొని వచ్చిండంట. వాస్తవమే. కానీ మనకేం చెప్తారు 1493లో 1493 కేరళనే, అది కూడా కేరళ నుంచి పోయి పట్టుకొచ్చిండు ఆయన. కేరళ నుంచి సముద్ర మార్గంలో ఆయన మధ్యలో ఏదో ఒక సిటీలో ఇరాన్ సంథింగ్ ఏదో అందులో అక్కడ ఫ్రెండ్స్ అయ్యి ఆయనని ఇక్కడ తోలుకొచ్చిండు అన్నట్లు. వాడిని ఫస్ట్ టైం వాడు ఇక్కడికి వచ్చి మన దగ్గర ఉన్న స్పైసెస్ ఇవన్నీ చాలా తక్కువ రేటు కొనుక్కోయి అక్కడ అంతే వానికి చాలా డబ్బులు వచ్చినాయంట. అదే ఫ్రెండ్షిప్ కాబట్టి నెక్స్ట్ టైం కూడా వచ్చి ఇట్లా ఇట్లా బొక్కలకెళ్ళి పోతుందా ఇది అండర్ పాస్? శబరి ఇట్లే పోతుందేమో. ట్రైన్ లోపల పోతే లైట్ లేకుండా కూడా ఏం కాదు. మళ్ళీ తెలియదు దీన్ని గుట్టమంది నేను పగలు పెట్టిన ఒక గుర్తుందని ఇలా కలిసి కొన్ని సినిమాలు చూపిస్తారు కదా, ఈ గ్యాప్ ఉన్న దొంగతనం చేయాలి బండ్ల కలిసి. సొరంగంతో అయితే చాలా కాస్ట్ అయిపోతుంది, కానీ అది బెటర్. రోడ్ చాలా తక్కువ అవుతుంది. ఏంది వీడియో పెట్టుకుండా మీకు ఏమంటారు, పిల్లలు ఉడతలేరా? అయితే రండి. వీళ్ళు ఎట్లా వీళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏందో ఏమో వీళ్ళది. అన్ని చోట్ల అన్ని కావాలి. పాస్తా ఉందండి, పాస్తా. కాకపోతే మనం తిరిగిన ఏరియాలు ఉన్నాయి చూసినావా,
టీ తోటలు ఉన్న ఏరియాస్ ఉన్నాయా, అక్కడ ఈ డైరీ కూలీస్ వాళ్ళకైతే ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు అది 365 days ఉంటేనే అంట అది 365 days. రిమైనింగ్ ఇంకా చదువుకునే వాళ్ళు జాబ్స్ దాంట్లో కూడా చదువుకున్నోనికి దాంట్లో వరకు వస్తాయిలే ఉద్యోగాలు, వాళ్ళ వరకు సరిపోతాయి అవి. ఫార్మింగ్ ఇంకా వాళ్ళకు కూడా దాంట్లోనే దుంపలు అని పట్టుకొని వస్తారు లోపలికి పోతే. కేరళ ప్యాలెస్ ఉందంటే కేరళ ప్యాలెస్. పైన ట్రైన్ కింద ఇది. ఈ ఏరియాలో పడడానికి అది గ్రూప్ డి వానికి ట్రాక్ మ్యాన్ కి వాళ్ళకి వీళ్ళకి మస్తు కష్టం ప్రాబ్లం. ఇండ్లు మాత్రం రోడ్కి మాత్రమే ఉన్నాయి, అసలు లోపలికి వెళ్ళలేవు. మన దగ్గరనేమో దూరంగా కట్టుకుంటారు, మన వీళ్ళేమో ఓన్లీ రోడ్కే ఉన్నాయి. కొండగా వాడు పైకి పోయే కొద్ది ఇబ్బంది కదా. ఇక్కడ కొండ లేని ప్లేస్లో అయినా సరే చూడు, మనం నిన్న అంత హైవేకి అంత దూరం పోయినాం కదా, ఇక్కడ ఇల్లు లేదని ఇంకా లేదు. ఇంటి దాకా వేసుకోవాలి పైన. ఇల్లు పక్కమంటే ఇల్లు అలా కట్టుకుంటాం మీరు. మన వాళ్ళు ఇల్లు వెనకాల ఉంటారు, ముందలే ఉన్నాయి అయితే నేను చూసుకున్నాను. రబ్బర్ చెట్లే అందుకే ఇట్లా కట్టగట్టి. రే గిరప్ప, రే ఏమైనా తక్కువ అయింది అట్లే ఉంది, కడుపు ఉబ్బరంగా ఉంది. 2 అట్టి పండ్లు తిను. అడగను అడుగుతుంది. సో లేకపోతే ఏమన్నా సోనీ దొరుకుతా కొనుక్కోని. సొంటి తిను. సోనీ అంటే ఇప్పుడు ఆడలే అన్ని లెక్క తయారైన నువ్వు కూడా. ఎస్ రేపులు ఉంది. ధ్వజస్తంభం చూస్తే గుడి అనుకోవడానికి కూడా లేకుండా. ఎందుకు చర్చిలో ధ్వజస్తంభాలు పెట్టడం, గంటలు పెట్టడం. చర్చిలలో కూడా పెడతారు. ఏముంది టెంపుల్ లెక్క కడుతుండ్రు, సూత్రాలు అయిపోయినాయి వాళ్ళకి. వాళ్ళు కూడా పాటలు పాడుతూ వేస్తుండ్రు. అది కాదు మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే వీళ్ళు మారుతున్నారు అనుకుంటున్నాం, కానీ దేవుణ్ణి మార్చేస్తుండ్రు. ఫారెన్ సైడ్ ఏమో మన హిందూ దేవుళ్ళు పెరుగుతారు, ఇక్కడ క్రిస్టియన్స్ పెరుగుతుండ్రు, బట్ దేవుడిని హిందూస్ మారుస్తుండ్రు. చాలా ప్లేసులలో హనుమాని, శివుని, వెంకటేశ్వరి, కృష్ణుని కడుతూనే ఉండేవాడు. బయట చూసి మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఇది చేయాలనుకుంటున్నారు కదా, చూపిస్తాను చూడండి.
హోటల్ రూమ్స్ అంటే ఇక్కడ కూడా ఉంటారా స్టే? అడవికి వెళ్ళిపోయినాను. ఇక్కడ కూడా ఉంది హోటల్ రూమ్స్ అని ఇక్కడ రాసి పెట్టింది. ఇదేనా అడుగుకోడి? ఇదో హోటల్ రూమ్స్ ఏసీ రిసార్ట్ రిసార్ట్ ఏముందో టూరిస్ట్ ప్లేస్ క్యాంపెనింగ్ మెట్రో ఉంది. రాజ్కోట్ పన్నాజీ తమిళనాడు. ఇది దగ్గరలో వచ్చినట్లు తమిళనాడుకి. చెత్తలు పట్టుకోతున్నట్టే పక్కా దగ్గరలో వచ్చేటాం. అటు సైడ్ ఉన్నది బార్డర్ దగ్గరకు వచ్చిన తమిళనాడు వెహికల్స్ ఎక్కువ వచ్చినాయంటే మనం బార్డర్లో ఉంటాం. దగ్గరలో ఉంది. మధ్యలో ఇన్కమ్ వస్తుంది అంతా ఉంటుంది. స్టెప్స్ ఉన్నాయి అయిపోయినారు. ఒకటి తీసి దగ్గర అవతలే కంటిన్యూ వస్తుంది. వేసుకో చేయడం ఒకటి నేనే పెట్టాను. ఇదే వెనుకుందా ఆయన అడిగింది లవంగం. ఆడేమిస్తుంది ఒకటే రోడ్డు ఉంది. ఒకటి కేరళ వెహికల్ బైక్ తమిళనాడు. మనం పైన పోవాలిగా. స్టీరింగ్ వాడుతున్నా నార్మల్ వాడుతున్నా. కింద పైన రోడ్డు పైన కింది ఊర్లోకి అనుకుంటా. 4 ఉన్నాయి కదా 4 సైడ్. ఆ రూట్ మంచిగా ఉంది ఇంకా అదాన్ని కలుపుతుంది. అందుకే ఇది ఇదే చూపిస్తుంది మ్యాప్. ముందేమన్నా వెహికల్ లోకల్లోకైతే తెలుస్తుంది. రిసార్ట్ నెక్స్ట్ ఏసీ is the government land. ఫారెస్ట్ సఫారీ. ఆ వెహికల్స్ అంత డౌన్ ఉంటే ఎట్లా అవుతాయో వాళ్ళు జీపులో పెడుతుంది వాళ్ళు. వాడు మొన్న మనం దానికి వండర్ వాళ్ళకి పోయినప్పుడు నా పక్కన పడడం అయితే చచ్చిపోతుంది. జస్ట్ కొంచెం అయితే అవుట్ అయిపోయాడు అట్లా ఫీల్ అవుతాడు. వాడు కూడా అది ఎట్లా ఇంత మూలంగా కట్ చేస్తుంది ఇట్లా లేస్తుంది. అది వారాయన బతుకుంటే ఎంత భయం. ఆడ మామూలుగా ఇట్లా ఉట్టిగా కూర్చుంటే మనం చూస్తే ఇట్లా అయితే ప్రాణం పోతుంది. అది ఎట్లా లేచి పడుతుంది అని భయమే ఎక్కువ ఉంది. కేరళ హోటల్ రూమ్స్ ఉన్నాయి. హోటల్స్ ఏమైనా సిటీ దీని దగ్గర సిటీ లేదు. చాలా మంది ఇప్పుడు ఇది టూరిస్ట్ ప్లేస్ కదా
పోతా ఉంటే మధ్యలో ఇంకా ఓపిక తక్కువ లిక్విడ్ వచ్చిన వాళ్ళకి ఇట్లా తాగొచ్చు. ఆగుతారు ఇట్లనే అనుకుంటా. ఇల్లు కూడా సూపర్గా ఉన్నాయి, ఇంత మంచి పెట్టుకున్నాను. ఇదో అడిగి చూపిస్తుంది, ఇండ్లు ఉన్నాయి. ఏం లేదు ఇట్లా నైట్ టైం బయట సాటిలైట్ వ్యూ పెట్టుకోండి. మాకు అవి టేకు చెట్లు చూడు ఎంత పెద్ద పెద్ద పొడి పొడుగు ఇంతలా ఉన్నాయి. 2 కొట్టుకోతే మంచిగా టేకు చూడు మా వెనకాల అవన్నీ టేకువే. మనమే అది ఉంది. ఇక్కడ చెక్ పోస్టా ఇడు వాడేందుకు ఇంక పోతాడు. హాస్పిటల్ సెంట్ మేరీస్ హాస్పిటల్. కానీ వీళ్ళకి మన వాళ్ళకు మన సైడ్కి వచ్చినంత డిసీజెస్ వీళ్ళకి రావేమో అంతేగాను. అంటే కొంచెం నేచర్కి చాలా దగ్గర ఉంది కదా. అందుకనే ఫస్ట్ మంకీ పాక్స్ కేసు ఇక్కడే బయట కేరళలో బయట పడ్డది, ఇక్కడ కాదు. ఇదేంటి ఇది కేరళ కదా డిస్టిక్, అదేది మా స్టేట్ కేరళ. వీళ్ళందరూ ఎడ్జిలలో అడవులలో ఉన్నారు కదా. ఈ చెట్లు నరికి చెట్లు పెట్టిందా ఏంది వీళ్ళు? ఎట్లయితే అడవి అయితే పెంచుతాను. అడవి పెంచాలి. ఏ చెట్లు అయితే అది ప్రాఫిట్ వచ్చి పెంచుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది. ట్రాన్స్ఫార్మర్లో ఎన్నోటి పెట్టింది. ఈ 2 చెప్పులు ఎక్సైజ్ శాఖ అనేది అంతే. బార్డర్ లైన్ కూడా అంత ముందర కనిపించింది, ఇప్పుడు కనిపించలేదు. ఆడోటి వచ్చింది, ఈడోటి వచ్చింది, 2 కదా. ఇది రూమ్స్ అవైలబుల్. కేరళ పోలీసే ఉంది ఇంకా. దాంట్లో ఇంకా 1182 కిలోమీటర్లు ఉంది. 1182 కిలోమీటర్లు అంటే డైరెక్ట్ రోడ్ మీద కమర్షియల్, అది డొమెస్టిక్ది కాకుండా. అవును, అవి కమర్షియల్ దగ్గర డొమెస్టిక్ అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. 5 లీటర్ 5 kgs రిలీజ్ చేసిండు కదా, బుక్ చేసుకోవచ్చు మనం. స్టేట్ 1 ఊర్లో ఇంకా 10-15 కిలోమీటర్లు గుట్టలలో కూడా. అంటే మధ్యలో ఊర్లో వస్తాను కానీ ఇక్కడ గుట్టలో చూపిస్తాను. ఇంకా టికెట్ కొనాల్సింది మనం. ముందు ఇంకా ఎట్లా ఫోన్ చేస్తారా, ఎట్లా చేస్తారు అవి? సైట్లో చూసుకుంటే ఆన్లైన్లో సైడ్ వాళ్ళ సైడ్ ఉంటుంది. ఒకవేళ పొరపాటున నాకు అది వచ్చినప్పుడు నేను ఆన్లైన్లో చూడను. వేస్టే. కేరళ ప్యాలెస్. ఏముందా, ట్రాళ్ళు పడే ఛాన్స్ ఉందా? కరువులు ఎక్కువ ఉన్నాయి. కరువు ఎక్కువ ఉన్న కొంచెం ప్లేస్లో కొబ్బరి చెట్లు పెట్టుకున్నారు వాళ్ళు. కొబ్బరి చెట్లు పెట్టేసుకున్నారు ఉన్న కాల్ ప్లేస్లో. కొబ్బరి చెట్లు పెట్టిరు, ఇల్లు కట్టేసి ఆటోమేటిక్ వచ్చింది. ఇల్లు కూడా కట్టేసింది. ఆయన గెలికింది. అసలు వాళ్ళు రాళ్ళు మనమేమో అంత ఆలోచిస్తారు, అంత పెద్ద అంత గుట్రకి రాళ్ళు పడతాయి. వాళ్ళు రాలేదు ఇష్టపడేసింది. 6 చెట్లు కొబ్బరి చెట్లు పెట్టేసుకున్నారు. ఇవి ఎక్కడ డ్యూటీ చేయడానికి పోతున్నారు? తమిళనాడు వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి. ముందు బార్డర్ ఉంది. కరువులు ఎక్కువ
హండ్రెడ్ అయితే తెలిసినావు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ ఏ కారు ఇది తిరిగిన తర్వాత ఇంకా రాళ్ళు వాడే ఛాన్స్ ఉందా? తిట్టిన కారు దీంట్లో ఎక్కువ ఉన్నాయి రా, డౌన్ అవుతున్నాం కదా. రోడ్ వెడల్పే ఉంది కనుక తమిళనాడు బస్సెస్ కర్రలో కూడా 400 ఇంకా ఉన్నాయి రా ముందుగా. చెప్తాడు తింటావా గిరి ముంజలు అనుకుతాను అమ్మాచి మరి ఇక్కడ స్పెషల్ లేవు చిన్న అంటే చిన్న కాయ చిన్న ఉంది కానీ లోపల ఎట్లా ఉంటుంది. కొన్ని ఏమో ముదిరిన అంటే కలర్ చేంజ్ అయి ఉంటాయి, కొన్ని మంచిగా ఉంటాయి. 2 టైప్స్ ఉన్నాయి. చెప్పలేము కొంచెం ఎట్ట అంటే కాయ మొత్తం ముదిరినట్టు కలర్ చేంజ్ అవుతుంది, కానీ లోపల మాత్రం మంచిగా వాటర్ తోటి ఉంటుంది. హిల్ టాప్ రిసార్ట్స్ ఏడు చూసిన రిసార్ట్స్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ కేరళ ప్యాలెస్ అని వచ్చింది. మనం మ్యాప్ పరంగా అయితే అటు మనకు నచ్చినట్టు కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కోతులు
ఏంటి మన లొకేషన్ ఇలా ఉంది ఇంకో ఎట్టుంది అంటే ఇట్లా పోయి ఇటు మళ్ళీ ఇటు తిప్పాలి బాగా ఇచ్చింది కరువు పెద్ద లారీలో బ్రిడ్జి కిందికి పోవడానికి దాంతో కష్టాలు బ్రిడ్జ్ రైల్వే లేదు గిజోడు గింత ఉంది ప్లేస్ అట్లా ఇబ్బంది ముందుకి చాలా వెహికల్స్ అన్ని ముంగటాన్ని పెద్ద వెహికల్స్ ఉండేది మధ్యలో కలవడానికి ఏడు లేవు అన్ని తమిళనాడు వెహికల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఏంటి మధ్యలో ఏడ కలవనికి లేవు కదా ప్లేసెస్ మనం అక్కడ నుంచి వచ్చినాం అక్కడనే మొత్తం కేరళలోనే ఇక్కడనే బాగా చేంజ్ అయిందిరా వ్యాపారంగా అయితే చేంజ్ అయింది ఇంకో నూరు పేరు వస్తామని చెప్పలేము కానీ ఈ లైన్ ఉంది డాటర్ లైన్ స్టేట్ డివైడ్ ఇక్కడ రాసిండే చూడిగా ఇటు కేరళ అటు తమిళనాడు కానీ అంతకుముందు వచ్చినప్పుడు ఆ డాటా లైన్లో ఉన్న కాడ వాళ్ళు చెక్ పోస్ట్ పెట్టుకున్నారు వాళ్ళు ఇంత కష్టం ఉందా హెవీ వెహికల్స్ పోలేవు చిన్న అంటే టిప్పుకొని పోతారు కానీ చేంజ్ అయినట్టుంది చిప్స్ ఉన్నాను డైరెక్ట్గా చిప్స్ కొందామని అన్నాను అంటే విలాస్ రంగల పొన్నూస్ నైట్ అంతా భారీ భారీ వేసింది గుద్దిన కూడా కింద పడకుండా వేసింది అంత లావు తూతుకుడి 125 కిలోమీటర్లు అంటే అది తమిళనాడు తూతుకుడి క్రెడిట్ కార్డ్ బిల్లు 11,799 ఏది చేయాలి ఓవర్ డ్యూ అంటే నా ఈడ పెట్టుకున్నారు ఏమన్నా అంత కట్టిన కదా ఇంకే ఓడి తమిళనాడు చెక్ పోస్ట్ ఇంతమందినే అంటే ఉరికితే వెళ్ళినప్పుడు ఫాలో పడుతుంది బుల్లెట్ ఈడోడు ఇక్కడ మీసాలు జబర్దస్త్ ఉంటాయి తమిళనాడు కర్ణాటక సింగం మూవీ నుంచి చాలా మంది అవి పెడుతుంది సింగం మూవీ ఇంకా ఇట్లా ఇట్లా మీనికి లింగం లింగం ఫోన్ అయినా ఆడుందా ఫోన్ ఒకసారి
హెచ్పి పెట్రోల్ బంక్ వచ్చింది. మనం ఇంకా కర్ణాటక ఎన్ని కిలోమీటర్లు ఉంది? కర్ణాటక అది అట్లా చెప్పలేము ఇక దాని అంటే బార్డర్లకు బార్డర్ వయా బెంగళూరు కదా, వయ బెంగళూరు కొడైకెనాల్ దానికి కొట్టేది. కొడైకెనాల్ 245. గవర్నమెంట్ ఆఫ్ ఆర్టీఓ చెక్ పోస్ట్. ఆన్లైన్ పర్మిట్ కేరళలో అక్కడ కనిపించాలి, ఇక్కడ కనిపిస్తుంది తమిళనాడు నుంచి. చాలా తక్కువ ఉంది మనం చూసిందంటే ప్లేస్ బోటింగ్ లో చూసి బోటింగ్ కేరళ బోర్డర్లో కర్ణాటక ఎంటర్ తమిళనాడు. సారీ తమిళనాడు ఎంటర్ అవుతున్నాం. పని మనకు 100 రోజులు పని అయినట్టు గుట్ట కడికి వచ్చారని సంవత్సరం ఇప్పుడు ఏమవుతాం కూడా ఉన్నారా ఏంటి ఊరే? ఇంకా ముంజలు ఈసారి వచ్చినట్టే ఆపిస్తా. అడుగుదాం బట్ ఇట్లా టేస్ట్ ఉంటుంది. ఏ రేట్ ఎక్కడ కట్టింగ్ తీసుకుని కోకోనట్ వాటర్ కోకోనట్ ఇటు సైడ్ ఉంటే ఆపమా? అటు సైడ్ ఉన్నా కూడా ఆపుతాం. సైడ్ పెద్ద ఉంటాయి చూడండి. లేవు పని 50 రూపాయలే ఉంది. 50 రూపాయలే ఉంది పెట్రోల్ బంక్. బుడబుడ ఉన్నాయి. పెద్ద ఫ్రెష్గా కనిపిస్తే అబ్బా మంచిగా వస్తాయి. రౌండ్ కాయ ఉందంటే వాటర్ ఎక్కువ ఉంటుంది. మొన్న వరదలు వచ్చినాయి కదమ్మా, కాస్ట్ పెరిగింది. టూరిస్ట్ ఏరియాలలో వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఉన్నాయిరా కానీ అవి కూడా బాగాలేవు. కొబ్బరి ఎక్కువ ఉంటుంది దాంట్లో. వండుకో తిన్నాను. కొబ్బరి తిందాము. ఇక్కడ ఉంటాయి చూడండి ఫ్రెష్ ఉన్నాయి. ఆపుతున్నా పెద్ద పెద్దగా ఉన్నాయి. కొబ్బరి వద్దా? అంకుల్ చూడు అంకుల్ స్ట్రాటజీ బాగుంది. 2 కాయలు ఇచ్చి కేజీ కనిపించండి తెలుసా, 2 ఫ్రీకి ఇచ్చి. అంకుల్ ఇంకా చదువుకుంటానంటే ఇంకా ఇంకేతనం చేస్తున్నాను. ఏం చదువుకోకుండానే మనని టేస్ట్ అలా చూపించి ముగ్గురిటలకి ఆయన కొంచెం ఇంత వచ్చినట్టున్నది. ఈయన అడిగినప్పుడు ఆయన పిలుస్తాడు. ఆయన కొన్ని చిప్స్ పోతున్నాయి. వాటికా చిప్స్ ఇంకో డాక్టర్ చూడు. వాటికా చిప్స్ ఒక కేజీ తీసుకుంటా. వంగాయం
గింజ మొత్తం ఉన్నంత వరకు సపరేట్. ఆ గింజ వచ్చిన తర్వాత ఊసి ఇలా గీకు పళ్ళతోటి అదే టాస్క్. నైట్ టైం మంచి పని తిరిగి రాకుండా కొరికినా నేను. అయినా కూడా గింజ అంత అరెస్ట్ ఏం లేదు, ఏమనిపించలే. ఏమని ఇక్కడ కనిపించింది 2 రోజులకు. సిమెంటా కాదు, A1 హోటల్ అని. మన తెలంగాణలో ఎక్కువ, మన హైదరాబాద్ సైడ్ ఎక్కువ ఉంటాయి కదా A1 అని. అక్కడనేమో ఏదో కనిపించేది. నేను కొరికినా నా తర్వాత కాస్త పైకి ఉంచిన. ఏం కాదు, వాళ్ళే చెప్తారు గింజ తినొద్దని చెప్తారు కదా. ఏ యాపిల్ సీడ్ తప్ప మిగతా ఏ సీడ్ తిన్నా ఏం కాదు. ఒక యాపిల్ సీడ్ మాత్రమే. మనం పోయింది ఈ రూట్లోనే, కంప్లీట్ వేరే రూట్. అది ఇట్లా వచ్చి ఇట్లా పోతాను, ఇట్లా స్ట్రేట్లో. మధురై 168 కిలోమీటర్స్. మధురై పోతాం. ఇట్లేదో పోతుంది అని ఇది పోతుందో పోవచ్చు. నాకు ఎంత కేజీ ఎంత? 300 అయితే ½ కేజీ 140కి ఇచ్చిండు. ఎక్కువనే తిన్నాంలే. మంచి కొట్టి ఫ్రీగా ఇచ్చి అందులో వేసి అందులో 2 వేసిండు ఎక్కువ. కాకపోతే ఏం వేసిండో తెలియదు, మంచి వేసిండా వేసిండో తెలియదు. ఎవడానికి మంచిగా ఏమేసాడు వాళ్ళ చేనులో పండితే ఏం కదా. ఏం కాబట్టి అట్లనే వండిన అన్నాడు కదా. ఎల్లో వేరే కలర్ అయితే ఖరాబ్ కాకుండా పండు పెడదాం. ఒక రోజు 3 days ఉంటాయంట కలర్ చేంజ్ అవ్వడం. కిలోమీటర్స్ రూట్ చేంజ్ అవుతుందా అంటే ఊరు వస్తుంది నుండి ఇటు వెళ్తున్నాం, మళ్ళీ చేంజ్ అయితే మళ్ళీ అడవికి వస్తున్నాం. అన్ని రకాల టిష్యూ ఫస్ట్ టేస్ట్ బాగుంది. రసం కోసం చేసి పిక్కున్నట్టు. అక్కడ వరకు లేచి ఇచ్చేయడం ములిసేది. నేను కూడా తప్పు చేసామా, నాకు గింజ 2 అయింది, 2 చెట్లు వచ్చాయి. సగం సగం భూమి లెక్క పోతుంది. అల్పగా వచ్చింది. అక్కడ నడుస్తుంది. ఇంకో 20 minutes తీసుకుంది.
స్ట్రైట్ కోవిల్. కోవిల్ అంటే టెంపుల్, వచ్చిందంటే ఇప్పుడు తమిళనాడుకి వచ్చింది, చాలా సమయం వచ్చింది. కేరళలో గ్రేప్స్ ఇక్కడ ఉన్నాయి కదా, పెద్ద ఇప్పుడు టెంపుల్స్ లేవు కేరళ. పెద్ద పెద్ద ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఇది ఇంటనే కాదు, కొంచెం ముందుకొని చిన్న లెఫ్ట్ కాకుండా ఇంకో లెఫ్ట్ కమాన్లో కొని పోయిన తర్వాత లెఫ్ట్ ఉంది. ఈ లెఫ్ట్ చూపిస్తాను నాయన, చిన్న లెఫ్ట్ 156 కిలోమీటర్స్. ఆ రోడ్ పెద్ద బాగుంది. ఆ రోడ్ ఎటు పోతుందంటే మధురై. మీనాక్షి ఉండేది దాంట్లో మధురం. కంచి కామాక్షి, మధుర మీనాక్షి. ఇది ఉట్టిదా బయటకు వచ్చింది. నేను నక్కువమ్మా చెట్టు మస్తకాయలు కాసింది. నీకు కోస్టెడ్ కావాలి, ఆ కార్ ఎక్కితే అంతది. ఏంటిది? అది కొబ్బరికాయలు బల్బాగా కాసినాయి. కూడా కొంచెం కొడితే తిరుగుతాయి. మనకి అది లేదు, ఓన్లీ అవి ఇట్లా కాటింగ్ రప్ప కోసుకుంటే అయిపోయి. కార్లో వెనక డిక్కీలో కూడా ప్లేస్ లేదు. కాళ్ళకన్నా ఏమన్నా వేసుకొని ముందకు వెనక సెట్ చేసుకున్నాం. ఏంద్రా టెంపుల్ స్కూలా? ఓకే, మాది కాసిన ఏంటని దిష్టి బొమ్మ వేడింది. లాండ్రీ సర్వీసెస్ అట్లా బట్టలు ఎవరిని ఉంటారంటే బ్యాగ్ వేస్తే ఉతికిచ్చేస్తారు ఎంబడి ఐరన్ చేసి. కింది కట్టిన మన దగ్గర ఇట్లా ఉంటే మన రోడ్ హైట్ లేపి ఆడ కడతారు ఇల్లు. మనకు సెంటిమెంట్ రోడ్ హైట్ కంటే కిందికి దర్వాజా ఉండదు, మెయిన్ దర్వాజా. వీళ్ళేమో రోడ్ హైట్ పైన ఉండి తర్వాత కిందికి కడతారు. అంటే ఇక్కడ సాంప్రదాయం ఇంత స్పీడ్ నడుపుతాడు ట్రాక్టర్. పిల్లవాడు ఆర్మీకి ప్రిపేర్ అవుతాడు.
ఆంజనేయ స్వామి టెంపుల్ అది సుమంత్ గారిని సుబ్రహ్మణ్యపురం పాము కాటేజ్ చచ్చిపోయేదా ఏదో ఇంకెన్ని సుబ్రహ్మణ్యపురంలో ఉన్నాయి ఇది రైల్వే ట్రాక్ అవాయిడ్ ర్యాష్ డ్రైవింగ్. ఇంగ్లీష్లో చిన్న ఉంది, వాళ్ళ తమిళ్లో చూడు ఎంత పెద్దగా ఉంది అవి అక్షరాలు. ఎక్కువ వాళ్ళే కాబట్టి gas bunk. Don't overtake carelessly. Banana chips పోయినాయా? విండో టర్బైన్ చూడు ఎంత పెద్దగా ఉంది. అవి అంత అఫీషియల్ పెడితే డైరెక్ట్ గ్రీన్ మీట్ డైరెక్ట్ పెట్టింది. లో బడ్జెట్ ఒక ట్రాన్స్ఫార్మర్ లేదు కింద ఉంది. అట్లా మనం రాంగ్ ఆంధ్ర సైడ్ ఎక్కడ మొత్తం వైట్ది పెద్ద చుట్టు తీసుకుపోయి పైన పెట్టి లోపలికి మెట్లు ఇచ్చుకొని అట్లా పెడితే డైరెక్ట్ చిన్న ఉన్నాయి. కానీ ఇంకా అటు సైడ్ అయితే చాలా పేరు ఏది గుజరాత్ సైడ్ అయితేనంటే చాలా పెద్దగా ఉంటాయి. వాటిని ఎట్లా ఎక్కుతారో వాడి వరకు వాళ్ళు వాటి పొలంలో తీసుకున్నట్టే ఉంది. అది ఫ్రీనే కదా, అంటే వానికి ఫ్రీ. మధురై 152. తైలం ఉందా? ఏం తైలం? డీజిల్ ఉంది, ఇంకా 4 పాయింట్లు ఉంది. కర్ణాటక వస్తుందేమో అని చూస్తాను. 30 లీటర్లు అంటే 3 5 15 150 రూపాయలు మిగులుతుంది. ఇప్పుడు ఇది ఎంత ఉంది? ఇక్కడ స్టేడేనా? స్టేట్ స్పీడ్ బ్రేకర్లు తమిళనాడులో వంకరగా ఇస్తారా? వాడలో పని బాగుంది. పిల్లరా మంచిగా ఉంది. పిల్లాడు వంగిస్తుండే. పొరపాటున మిస్ అయితే ఏంటన్నా ఆడ ఎగిరి దుంకిండంటే మళ్ళీ ఇటు వచ్చి కంపల్సరీ ఆపాల్సిందే.
కానీ స్ట్రక్ అయ్యి ఇక్కడ అవుతుంది. మనకున్నట్టే బాగానే ఉన్నాయి కదా స్పీడ్ బ్రేకర్లు. స్పీడ్ బ్రేక్ ఏం లేదు ఇక్కడ. చెక్ పోస్ట్ స్కూల్ ఏదో ఉంటుంది.